వెల్కమ్ టు విఎస్ఆర్ తెలుగు బ్లాగ్స్. ఇవాళ క్విక్ అండ్ ఈజీగా ఇంట్లోనే హోమ్ మేడ్ బటర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. ఇప్పుడైతే మనం ఇంట్లోనే హోమ్ మేడ్ బటర్ ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా అయితే నేను ఒక హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నాను. దాంట్లోకి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాను. మనం ఇది వచ్చేసి సాల్టెడ్ బటర్ చేస్తున్నాము. మీకు సాల్టెడ్ బటర్ వద్దు అనుకుంటే సాల్ట్ని అయితే స్కిప్ చేయండి. ఫుడ్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ తీసుకున్నాను. అండ్ దీంట్లోకి వచ్చేసి ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 3 to 4 ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకే డైరెక్షన్లో అయితే కలుపుకోవాలి. ఫుడ్ కలర్ వద్దు అని అనుకున్నట్లయితే దీంట్లోకి ఒక చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకోండి. ఇలా మనం ఒకటే డైరెక్షన్లో తిప్పుతూ ఉంటే ఒక 2-3 సెకండ్స్లోనే మనకి బటర్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే హోమ్ మేడ్ బటర్ని ఎంతో సింపుల్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే మనం ఇదంతా తీసేయాలి. బటర్ అంతా కూడా చూసారు కదా ఎంత తిక్కుగా ఉందో బటర్ అనేది. సేమ్ మనకి బయట అయితే ఎలా ఉంటుందో షాప్స్లలో బటర్, అలానే ఇంట్లోనే అయితే బటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా తీసేసేయాలి. ఇప్పుడు మనకి బటర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఎలా స్టోర్ చేయాలో చూద్దాము. మీ దగ్గర ఇలాంటి ఫాయిల్ ఉన్నట్లయితే ఫాయిల్లో స్టోర్ చేసుకోండి. మనకి తీసేటప్పుడు ఏంటంటే బటర్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇలా మనం రెడీ చేసుకున్న బటర్ అంతా కూడా ఈ ఫాయిల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా మనం బటర్ అంతా ఒక ఫాయిల్లోకి వేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక లెవెల్గా సెట్ చేసుకోవాలి. ఇలా మనం అంతా సెట్ చేసుకున్న తర్వాత దీనికైతే ఒక ఫాయిల్ పెట్టాలి స్టార్టింగ్ అయితే మనం, ఎందుకంటే ఇది అంటుకోకుండా ఉండడానికి. ఇలా ఫాయిల్ పెట్టిన తర్వాత మనకైతే ఈ ఫాయిల్తోనే ఒక లిడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా, ఈ లిడ్ పెట్టుకున్న తర్వాత మనమైతే మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనమైతే దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేద్దాము. ఒక 20 to 30 minutes వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన తర్వాత మనకి హోమ్ మేడ్ బటర్ అనేది ఎలా వచ్చిందో చూద్దాము. ఇప్పుడైతే బటర్ని ఫ్రిడ్జ్లో పెట్టిన 30 minutes తర్వాత అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. మనకి బటర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ ఫాయిల్ అడ్జస్ట్కి ఏమన్నా ఉంటే జస్ట్ ఇలా అంటే మనకి బటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది, ఎక్కడ కూడా అంటుకోకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది. మనం బటర్ అయితే దీంట్లోకి వేసేసుకుందాము. చూసారు కదా, బటర్ అయితే సింపుల్గా ఇంట్లోనే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. మనం బటర్ అనేది రెడీ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాము. చూసారు కదండి, బటర్ అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా అయితే ఇంట్లోనే మనం హోమ్ మేడ్ బటర్ అయితే తయారు చేసేసుకోవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.